హాయ్ అండి, ఈరోజు మనం సింపుల్గా గోంగూర పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. చాలా బాగుంటుంది. ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కగానే 2 పెద్ద ఇలాచి, నల్ల ఇలాచి ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. ఒక 10 తొక్క మిరియాలు, 2 దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గ, ఒక 3 చిన్న ఇలాచి, ఒక 4-5 లవంగాలు, 1/2 టీ స్పూన్ సాజీరా, ఒక బిర్యానీ ఆకు వేసేసి మంచిగా కలుపుకొని చిటపటలాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా నిలువుగా సన్నగా తరుక్కొని వేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకొని 2 రెమ్మల కరివేపాకు వేసేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పులు మనం ఒక కట్ట నుంచి తీసుకున్న గోంగూరని వేసుకోవాలి. ఇది సన్నగా తరుక్కొని వేసేసుకొని ఇదంతా కూడా మంచిగా సిమ్లో మగ్గించుకోవాలి. ఆయిల్ అనేది తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అవ్వడం కోసం మూత పెట్టుకొని ఇంకొక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయి ఆయిల్ తేలేటప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి సరిపడినంతగా ఉప్పు కారాలు అనేవి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఉప్పు కారాలన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 3.5 కప్పుల వాటర్ని వేసుకున్న తర్వాత కొంచెం సేపు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి సరిపడినంతగా సాల్ట్ అనేది వేసుకోవాలి. ఇందులోకి 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి ఉప్పంతా కరిగే వరకు కరిగించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని వాటర్ అన్ని బాగా మరిగించుకోవాలి. నేను 1/2 అవర్ ముందుగానే నానబెట్టానండి రైస్ని. ఇది 1.5 కప్పుల రైస్. 1.5 కప్పుల రైస్కి 3 కప్పుల వాటర్ని వేసాను. కొంచెం ఇవి పాతగా ఉన్నాయి కాబట్టి ఇంకొక 1/2 కప్పు ఎక్స్ట్రా వేసేసి ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసేసి మళ్ళీ ఈ రైస్ అంతా కూడా బాగా కలుపుకొని ఫ్లేమ్ని పూర్తిగా సిమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని రైస్ అంతా కూడా పూర్తిగా దగ్గరగా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పూర్తిగా దగ్గరగా అయిపోయిన తర్వాత 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు సిమ్లో 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఒకసారి మంచిగా రైస్ అంతా కలుపుకొని వేడివేడిగా బౌల్లోకి షిఫ్ట్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గోంగూర పులావ్ రెడీ. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.